ఇంకా డబ్బులు కట్టి డెవాప్స్ నేర్చుకోవడం అవసరమా? జనరల్గా దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. దీని గురించి మాట్లాడడానికి రీజన్ కూడా ఉంది. రీసెంట్ డేస్లో నేను కొన్ని ప్రకటనలు అంటే యాడ్స్ చూశాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో. దాని గురించి అంటే ఇంకా కోర్స్ కంప్లీట్ కాకుండానే జాబ్ వచ్చేసింది, కోర్సు అప్డేట్ చేసాము, డెవ్సెకాప్స్ అప్డేట్ చేసాము, ఇలా మాట్లాడుకుంటూ కొంతమంది డెవాప్స్ క్లాసెస్ గురించి మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ రియాలిటీ తెలుసుకోండి. అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ డెవాప్స్ నా స్టాండ్ మారదు. ఓకే, నేను ఒకటి ఏదైనా చెప్పానంటే ఖచ్చితంగా 1 10 100 ఆలోచించి చెప్తాను. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇంకా డబ్బులు కట్టి డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ఫ్రీ రిసోర్సెస్ మనకు ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేగానంటే నేను ఒక దగ్గర జాయిన్ అయితేనే జాబ్ వస్తుంది అని లేదు. మేబీ మనకి ఏంటి అంటే ఒక డెవాప్స్ కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక కోర్స్ నేర్చుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఉండి హ్యాండ్ హోల్డింగ్, మన చేయి పట్టుకొని నడిపించే విధంగా ఉండాలి మంచి సాఫ్ట్వేర్ కెరీర్ వైపు. కానీ అలా ఉందా లేదని క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు ఏంటి అంటే డెవాప్స్ క్లాస్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే ప్లెంటీ ఆఫ్ ఫ్రీ రిసోర్సెస్ మన అవైలబిలిటీలో ఉన్నాయి ఆన్లైన్లో. సో ఇక్కడ చాలామంది ఇంకోటి ఏంటి అంటే డెవాప్స్ విత్ డెవ్సెకాప్స్ అని, డెవాప్స్ విత్ ఎస్ఆర్ఈ అని, క్లౌడ్ ఆర్కిటెక్ట్ అని, ఇలా రకరకాలుగా డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అని, ఇలా డెవాప్స్ విత్ అజూర్ అని ఇలా చెప్తా ఉన్నారు. సో నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రెజెంట్ ఫ్రెషర్స్కి కాల్స్ లేవు డెవాప్స్లో. ఇదైతే క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే నేను తెలుగులో నేర్చుకుంటా, తెలుగులోనే వింటానంటే డెవాప్స్లో నేర్చుకోవడానికి ఈజీ అవుతుండొచ్చు, బట్ ఇంటర్వ్యూ క్రాకింగ్ విషయంలో మాత్రం చాలా ప్రాబ్లం అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే డెవాప్స్ విత్ మల్టీ క్లౌడ్, అడ్వాన్స్ టాపిక్స్ లైక్ డెవ్సెకాప్స్, వీటితో పాటు ఖచ్చితంగా కొన్ని ఏఐ టూల్స్ లైక్ ఇప్పుడు అట్లేషియన్ అని, కోడ్ గురు అని, సిస్డెగ్నో అని, డేటా డాగ్ అని, పేజర్ డ్యూటీ అని, సింక్ అని, గిట్ హబ్ అని, అండ్ తర్వాత ఆటోమేషన్ అని, డైనాట్రేస్ అని, గిట్ హబ్ కోపైలట్, ఇంటెలిజెంట్ మానిటరింగ్ అని, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఏఐ టూల్స్, ఆటోమేటెడ్ కోడ్ రివ్యూ అని, ఇవన్నీ కూడా డెవాప్స్ జాబ్ తెచ్చుకునేటప్పుడు కానీ తెచ్చుకున్నాక కానీ మనము తెలుసుకోవాల్సిన కొన్ని ఏఐ టూల్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇంకా డబ్బులు కట్టి డెవాప్స్ నేర్చుకుంటున్నారా ఆలోచించండి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ సెకండ్, ఎందుకంటే ఫ్రీగా కూడా మనం నేర్చుకునే ఆప్షన్ అనేది ఉందన్న విషయం మర్చిపోవద్దు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే డెవాప్స్ నేర్చుకునే పాటు దాని ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి అనేది క్రాస్ వెరిఫై చేసుకోండి. దాంతోపాటు ఏఐ టూల్స్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని డెవాప్స్లో ఎలా వాడాలో నేర్చుకోండి. దాంతోపాటు ఈజీగా జాబ్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఫ్రెషర్స్కి చాలా కష్టంగా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్కి మాత్రమే కొంత పాసిబిలిటీస్ అయితే ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దు. అండ్ ఇంకా డబ్బులు కట్టి నేనేదో చేసేస్తాను, ఫస్ట్ ట్రయల్ వర్షన్గా ఫ్రీ రిసోర్స్ అవైలబుల్ చూసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని ఆ తర్వాత మనకి డౌట్స్ దీనికి సంబంధించింది క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒకసారి మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి, తొందరపడద్దు. ఓకే, ఇంకా డబ్బులు కట్టి నేర్చుకుంటున్నారంటే నేనేమంటానంటే ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు అంటున్నా. ఒకసారి ఆలోచించండి, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.